దాంట్లో ఉన్న అమౌంట్ను కూడా కనీసం 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఈ ప్రభుత్వము ఇంత మొండి వైఖరితోటి మా యొక్క జీపీఎఫ్ను కూడా కనీసం దాచుకున్న అమౌంట్ను కూడా మాకు ఇవ్వకపోవటం చాలా అంటే చాలా భరింపరాని విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అనేక మంది 72 మంది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. ఈ బకాయిలు అందక మానసిక వేదనతోటి ఎంతోమంది మానసిక వేదనే, ఇది కావాలని ఏదో చేసుకోవటం కాదు, రావు ఈ బకాయిలు వస్తాయా రావా అన్న ఒక డౌట్ తోటి మనసు అంతా ఒక రకమైన ఇబ్బందులకు లోనయ్యి మానసికంగా మంచాన పడి మైండ్ అంటే ఇవి వస్తాయో రావో అనే ఒక ఆలోచన దృక్పథంతో మంచాన పట్టిన వాళ్ళు ఇప్పుడు 72 మందే కాకుండా ఈ 21,500 మందిలో అనేక మంది ఉన్నారు. అసలు లోపలికి వెళ్తే ఇంకో ఎంతోమంది మంచాన. మీ డిపార్ట్మెంట్ సంబంధించి 72,000 మంది ఉన్నారా? మా డిపార్ట్మెంటు అంటే ఉద్యోగంలో రిటైర్డ్ అయిన వాళ్ళ యొక్క 13,000 మంది మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు అంటే 13,000 21,500 మంది రిటైర్డ్ అయ్యారు. మా డిపార్ట్మెంట్ మొత్తం 21,500 మంది రిటైర్డ్ అయ్యారండి. ఆ 21,500 మంది రిటైర్డ్ అయిన వాళ్ళల్లో ప్రస్తుతానికి మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు అంటే 72 మంది ఇప్పుడు కనబడుతున్నారు. కానీ ఏదో అంకెలు చెప్తున్నారు, కానీ లోపల మాత్రం 210 మంది లెక్కలో అసలు యాక్చువల్గా చనిపోయిన ఉన్నారు. కొంతమంది ఏంటంటే చనిపోయిన వ్యక్తులు బయటికి చెప్పడం జరగట్లేదు. దీని మూలాన మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇదివరకు ఏంటంటే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము అనే ఒకటి లెక్కలు చెప్తున్నారు. గత ప్రభుత్వం మాకు ఏదే ఆపలేదండి. మాకు శాలరీస్ ఏంటంటే ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఇచ్చాయి, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం అంటే మాకు రావాల్సిన బకాయిలు ఏ నెల ఆపలేదు. ఒక్క నెలలో మా బకాయిలు మాకు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే బకాయిలు గత ప్రభుత్వం 3 ఏళ్ళు పెంచింది. దాని మూలానే అది తప్పండి. గత ప్రభుత్వం 3 ఏళ్ళు పెంచితే మేము అనుభవించాం, దాని యొక్క సొమ్ముని మేము అనుభవించాం. దాంట్లో మాకు ఎలాంటి పరపచ్చ భేదాలు లేవు. ఎందుకంటే 2 సంవత్సరాలు పెంచారని అంటే 2 సంవత్సరాలు పెంచిన దాంట్లో మేము జీతం మొత్తం తీసుకున్నాం కదా. ఇప్పుడు మాకు 30% జీతమే వస్తుంది. మరి మేము దరిదాపు 100% ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు జీతం ఉండేది. ఇప్పుడు ఎంత వస్తున్నాయంటే 40,000 50,000 వస్తున్నాయి. మరి అవి అనుభవించలేదా మేము? గత ప్రభుత్వం మీద ఎందుకు వేయాలి నింద? ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఇలే. సార్ మీ జీతం వచ్చేసి అంటే అన్ని 30,000-40,000 ఎబో ఉన్నాయా, లేదా ఇట్లా ఏ గ్రేడ్ ఉంటాయి కదా మీది? అంటే ఇప్పుడు గెజెటెడ్ ర్యాంకుకు ఒక అమౌంట్ ఉంటుందండి, నాన్ గెజెటెడ్కు ఒక అమౌంట్ ఉంటుంది, అటెండర్లకు ఒక అమౌంట్ ఉంటుంది. అలా అంటే మా కేడర్ని బట్టి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగంలో ఒక చిన్న అటెండర్ క్లాస్ 4th ఎంప్లాయీకి 40,000 అండ్ ఎబో, అక్కడి నుంచి 2.5 లక్షల వరకు రకరకాల క్యాడర్లో ఉద్యోగస్తులకు ఉన్నాయి శాలరీస్. ఒకటేసారి దాంట్లో 60% ఆఫ్ ది శాలరీ రిటైర్మెంట్ టైంకు పెన్షన్గా మారుతుంది. అంటే 40%. అంటే 1 లక్ష రూపాయలు ఉన్న ఒక ఎంప్లాయీ నిన్నటి వరకు ఈ రోజు నాడు 40,000 పెన్షన్ తీసుకుంటాడు. అఫ్కోర్స్ అది ఓకే, అది గవర్నమెంట్ పెట్టిన రూలు. కానీ అట్లా ఉంటుందని మాకు ముందు తెలుసు. కాబట్టి మేమేం చేసుకున్నాము, జీపీఎఫ్ రూలో కానివ్వండి రకరకాల రూపేణా మేము డబ్బు దాచుకున్నాం. అవి మా డబ్బులు, ఏపీఎల్ఐసి కానీ జీపీఎఫ్ కానీ జిఐఎస్ కానీ ఇన్సూరెన్స్ డబ్బులు, ఇవన్నీ మా డబ్బులు. ఒక గ్రాట్యుటీ ఒక్కటే గవర్నమెంట్ ఇచ్చేది, అంటే ప్రభుత్వం నుంచి వచ్చేది ఒక గ్రాట్యుటీ. మిగతాదంతా 300 రోజుల శాలరీ, అంటే మా శాలరీని మేము వాడుకోకుండా లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు, వాటిని కూడా మాకు 300 రోజుల శాలరీ మాకు చేసి ఇవ్వాలి. ఇవన్నీ కూడాను వస్తాయని ఇంటెన్షన్ తోటే ఓకే 1 లక్ష రూపాయల బదులు 40,000 వచ్చినా ఆ 60,000 మందము ఈ రకరకాలుగా వచ్చే బెనిఫిట్స్లో వచ్చే ఇంట్రెస్ట్ ఏదో రకంగా మాకు వస్తాయని ఫుల్ఫిల్ తోటి ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇటు 40,000 వస్తుంది, ఆ 60,000 కోసం వచ్చే మా బకాయిలు ఏదైతే ఉన్నాయో అంటే ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు రకరకాలుగా క్యాడర్లో ఉన్న ఉద్యోగస్తులకు వచ్చే బకాయిలు ఈరోజు రావట్లేదు. అఫ్కోర్స్ ఓకే, ఇవాళ కాకపోతే వచ్చే నెల కాకపోతే వచ్చే నెల, కానీ 24 మార్చి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు మీరు అన్నారు 2024 నుంచి 24 ముందు వరకు అందరికి వచ్చాయి. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ టిల్ టు డేట్ వరకు రావట్లేదు. అది సమస్య. 2014 తెలంగాణ ఏర్పడ్డ కాడ నుంచి 2024 వరకు వచ్చాయి, పెండింగ్ బిల్లులు ఏం లేవు. కానీ 2024 మార్చి నుంచి ఉన్న బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవి ఇవాళ 2026 వచ్చేసింది కదా, అంటే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి పెండింగ్ ఉన్న వాటిని రావాలి కదా.
పోనీ అది గవర్నమెంట్ ఇచ్చే ఎడిషనల్ అమౌంట్ కాదు, అది మనం దాచుకున్న డబ్బులు. అంటే మీకు పిఎఫ్ అనే ఇంటెన్షన్ తోటి మీకు శాలరీలో కట్ చేసి వేస్తారు కదా, అట్లాంటి డబ్బులు అన్నట్టు ఇవి. కాబట్టి అవి కూడా డ్రా చేసుకోవచ్చు అవి. అంతే కదా, అది కూడా ఇవ్వకపోతే మరి పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు ₹1,00,000 శాలరీ క్లెయిమ్ చేసిన ఆయన 40,000తోటి ఓకే 40,000, మిగిలిన 60,000 మంది మీ వచ్చిన ₹1,00,000 ₹1,00,00,000 ఏరియర్సే కదా. మరి ఆ ₹1,00,00,000 వస్తేనే కదా మేము ఇప్పుడు మనం రిటైర్ అంటున్నాం అంటే పిల్లలు డిపెండెంట్స్ అందరూ మన మీద ఉంటుంది. అయ్యో మా డాడీ రిటైర్ అవుతుండు, మా ఫాదర్ రిటైర్ అవుతుండు, మాకు ఎంతో అంత వస్తాయని అటు ఫ్యామిలీలు అందరూ ఎదురు చూస్తారు. దాన్ని మీరు ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, రకరకాల ఇల్లు కొనుక్కొని ఉంటాము, లేకపోతే రకరకాల లోను ఈఎంఐలు ఉంటాయి, కాబట్టి రావట్లేదు. అది సమస్య. దానికి సరే ఇక 20,000 మంది 24,000 27,000 మంది రిటైర్ అయ్యారు ఈ 24 నుంచి ఇప్పటి వరకు. ఇంతమందిలో 70 మంది సూసైడ్ చేసుకున్నారు, రకరకాల కారణాలతో చనిపోయారు ఈ ఆర్థిక ఇబ్బందుల వలన. వేరే ఇబ్బంది అంటే దానికి ఎవరమేం చేయలేం కదా, ఓ యాక్సిడెంట్ ఇంకో రకం చనిపోతే దానికి ఎవరమేం చేయలేం. కానీ ఈ ఆవేదనతోటి అయ్యో నాకు వచ్చే 50 లక్షలు ₹1,00,00,000 రాలేదని ఆవేదన చెందుతూ 74 మంది చనిపోయారు. ఇంకా ఇందులో ఎంతమంది చనిపోతారో ఎవరు మీరు తీసుకున్న దాంట్లో ఇన్సూరెన్స్ అయినా వస్తుందా మీకు అప్లై అయితే చెప్తుంది. మరి ఆ ఇన్సూరెన్స్ బిల్లు కూడా రాలేదు. 24 నుంచి వచ్చే బిల్లులు ఏవి కూడా రాలేదు, ఓన్లీ పెన్షన్ వస్తుంది నెల. ఇప్పుడు అన్నారు కదా మన గవర్నమెంట్ ఏమంటుంది, మీకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నామని. పెన్షనర్కు పెన్షన్ పడుతుంది, 1వ తారీఖు నాడు పెన్షన్ పడుతుంది. వాట్ అబౌట్ రిమైనింగ్ అమౌంట్? అదే కదా సమస్య. దాని గురించి ఇప్పుడు ఈ కొట్లాట. అది మనకు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న పద్ధతి ఏంటంటే రిటైర్ అయినాక యాక్చువల్గా రిటైర్మెంట్ రోజే ఇవన్నీ ఇవ్వాలి, మా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయాలి. సరే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ను కూడా మేము వెయిట్ చేసాం, వెంటనే ఇవ్వమని కూడా మేమేం డిమాండ్ చేయట్లేదు. 3 నెలలు 6 నెలల వరకన్నా ఆగారు అందరూ. ఆ ఉద్దేశంతో కదా 24లో రిటైర్ అయిన ఎంప్లాయీ ఈ రోజుకి కూడా ఆగాడంటే దానికి కారణం అదే కదా, ఇవాళ కాదు రేపు ఇస్తారని మంచితనం కోసమే ఆగారు, ఇప్పటికీ రాలేదు. సో ఇవాళ ఏమైంది, ఒక భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎక్కడో ఉంటారు, రకరకాల అనారోగ్య రీచి. ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు, మరి నా ఆరోగ్యం ఎలా ఉందని నాకు తెలుసు. కనబడ్డంత మంచిగా ఉంటామా? పోరాడడం అనేది ఉండదు. సో ఎవరో ఒకరు మనకు సహకరిస్తే వాళ్ళతోటి మేము పోరాడడానికి సిద్ధపడ్డాం. అందుకే ఈ రోజు నాడు ఈ బీజేపీ తరఫున వీళ్ళు ఏదైతే ధర్నా నిరాహార దీక్ష పెట్టుకున్నారో ఆ దీక్షలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా స్పందించకపోతే ఏమన్నా ఫర్దర్గా ఇక నెక్స్ట్ కార్యాచరణ ఉంటుంది కదా. అది ఇప్పుడు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీలు బాధ్యులు ఉంటారు, వాళ్ళు ఇంకొక స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు హామీ ఇచ్చింది ఏంటంటే బీజేపీ వాళ్ళు రేపు సెషన్స్ జరుగుతుంది కదా, శాసనసభలో ప్రస్తావించి మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు. చూద్దాం దాని తర్వాత ఈ శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఏమొస్తుంది అనే దాని బేస్గా నెక్స్ట్ కార్యాచరణ ఉండబోతుంది. థ్యాంక్ యూ. దాంతోపాటు ఇంకొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వరంగల్ నుంచి వీళ్ళు రావడం జరిగినది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మీకు అంటే ఇంతకుముందు కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా అడిగారు కానీ స్పందన లేదు, ఇప్పుడు మళ్ళీ ధర్నా చేపడతాను, ఏం చెప్తారు ఇప్పుడు? నా పేరు కందుకూరి దేవదాసు, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడిని. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే మన కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉపాధ్యాయులకు రిటైర్మెంటు బకాయిలు వెంటనే చెల్లించాలని వారు శాసనసభలో మాట్లాడిన మేరకు, వారు ప్రకటించిన మేరకు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఆ మహాధర్నా లోపల మేము ఉపాధ్యాయులుగా, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్గా మేము సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈరోజు వేలాది మంది ఈ ఉద్యోగులందరం కూడా రిటైర్డ్ అయినటువంటి వారందరం కూడా వచ్చి వారికి సంఘీభావం అనేటువంటిది ప్రకటిస్తున్నాం. వారు గత అసెంబ్లీ సాక్షిగా జనవరి 5వ తేదీన మేము జనవరి 5వ తేదీన మేము చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చి చెలో అసెంబ్లీ సందర్భంగా మేము అసెంబ్లీ ముందు వచ్చినప్పుడు
మమ్మలను పోలీసులు నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన తర్వాత అదే రోజు వారు అసెంబ్లీ లోపల వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఉద్యోగులకు కానీ తర్వాత ఉపాధ్యాయులు కానీ రిటైర్డ్ అయినటువంటి వారి యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలి అని వారు ప్రతిపాదించిన మేరకు ఆ విధంగా చెల్లించినట్లయితే నేను మార్చి 2వ తేదీ నుంచి నేను నిరాహార దీక్ష చేస్తాను, అవసరం కొంటే ఆమరణ దీక్ష చేస్తానని వారు ప్రకటించిన మేరకు వారు 4 రోజులకు మార్చి 2 నుండి 5వ తేదీ వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని వారు ప్రకటించడం జరిగింది. అనుమతి కొరకు వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వము ఒకే ఒక రోజుకు మాత్రమే మార్చి 2వ తేదీన మాత్రమే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నిరాహార దీక్ష లోపల మేము రాష్ట్ర నలుమూల నుండి కూడా వచ్చి వారికి సంఘీభావం అనేటువంటిది ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా మాకు మార్చి 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ ఉద్యోగోపాధ్యాయులకు మాకు న్యాయంగా రావాల్సినటువంటి జీపీఎఫ్, తర్వాత టీహెచ్జిఎల్ఐ, తర్వాత జిఐఎస్, తర్వాత గ్రాట్యుటీ, కమ్యూటేషను, తర్వాత లీవ్ ఎంకాష్మెంట్ లీవ్, తర్వాత డిఏలు, సరెండర్ లీవులు అనేటువంటి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మేము రిటైర్డ్ అయ్యి ఇప్పటికీ 23 నెలలు కావస్తున్నా మాకు రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలు అనేటువంటిది ఈ రోజు మీరు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు మేము విధిలేని పక్షాన మేము గత 6 నెలల నుండి కూడా మేము ఒక అసోసియేషన్గా ఏర్పడి అనేక రకాల పోరాటాలు చేస్తూ తర్వాత ఇందిరా పార్క్ వద్ద కూడా ఏజీపీఏటీ ఆధ్వర్యంలో కానీ తర్వాత పెన్షనర్స్ జేఏసీ పక్షాన కానీ ఇందిరా పార్క్ లోపల ఆగస్టు 11వ తేదీన మరియు నవంబర్ 17వ తేదీన కూడా మీ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. తర్వాత డిసెంబర్ 24 కూడా నిరాహార దీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టడం జరిగింది. చెలో అసెంబ్లీ అయినటువంటి జనవరి 5న చేపట్టడం జరిగింది. తర్వాత ఈ విధంగా చేపట్టినప్పటికీ ప్రభుత్వం లోపల ఏమాత్రం చెల్లడము రాకుండా ప్రవర్తిస్తూ ఉన్నది. ఈ విధంగా మాకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రం మొత్తం లోపల ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు అన్నటువంటిది మానసిక వేదనతోటి కురింగిపోయి మాకు రిటైర్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆ మానసిక వేదనతోటి కురింగిపోయి ఆరోగ్యం క్షీణించి ఇప్పటికి కూడా ఆసుపత్రుల చికిత్స పొందుతున్నారు. తర్వాత చాలా మంది కూడా మరణించడం జరిగింది. నిన్నటి వరకు 72 మంది చనిపోతే ఈ రోజే వరంగల్ లోపల రిటైర్డ్ ఎస్ఐ తర్వాత బుచ్చిరెడ్డి గారు అయినటువంటిది ఈ రోజే మరణించడం జరిగింది. వారి చావుతోటి ఇప్పటి వరకు 73 మంది మరణించడం జరిగింది. ఈ 73 మంది మరణించినప్పుడు కూడా ప్రభుత్వం లోపల ఏమాత్రం చెల్లడం లేదు. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మా పట్ల ఏమాత్రం దయా కనికరం లేకుండా మీరు ఏమాత్రం మానవత్వం లేకుండా మీరు ఈ విధంగా ప్రవర్తించడం సరైన విధానం కాదు. ఈ విధంగా ఈ యొక్క పెన్షనర్లన్నీ వీళ్ళ చావులన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈరోజు మీరు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా వేధించడం అనేటువంటిది ఈ 62 సంవత్సరాలు 61-62 సంవత్సరాల వయసు లోపల మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి కారణము మీరే. కాబట్టి మాకు రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలు చెల్లించకపోవడంలో మీరు అన్నట్టు ఒక 3-4 రకాలు రావాల్సిన బకాయిలు అన్నారు కదా, సో ఆ మొత్తం కలిపితే ఒక్కరికి ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి అంటే యావరేజ్ ఇప్పుడు ఉదాహరణకు నేనే నాకు రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటి ఇప్పటి వరకు 56 లక్షలు అనేటువంటిది ఈ ప్రభుత్వం నాకు చెల్లించవలసినది. జీపీఎఫ్ అయినా కానీ తర్వాత కమిటీ 2024 నుంచి ఇప్పటి వరకు నాకు రావాల్సినటువంటి బిల్లులు అనేటువంటివి 56 లక్షలు అనేటువంటి పెండింగ్లో ఉన్నాయి. ఈ 56 లక్షలు అంటే యావరేజ్గా అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ చూసుకున్నట్లయితే చిన్న 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి 35 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపుగా 60 లక్షలు 70 లక్షల వరకు కూడా ఒక్కొక్కరికి వారి యొక్క స్థాయిని బట్టి వారి యొక్క హోదాను బట్టి వారికి నిల్వ ఉన్నటువంటి జీపీఎఫ్ నిల్వలను బట్టి వారికి 80 లక్షల వరకు కూడా రావాల్సి ఉండేది. యావరేజ్గా తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు 22,000 మంది రిటైర్డ్ అయినట్లయితే వారికి దాదాపుగా ఒక 2-3 వేల మందికి వచ్చి ఉంటవి. ఏ విధంగానంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల మేరకు వ్యక్తిగత లావాదేవీల ద్వారా కమిషన్లు ఇచ్చుకొని కూడా కొంతమంది ఆ విధంగా తెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా 2,000-3,000 మందికి వచ్చి ఉంటాయి. ఇంకా 18,000 మంది కమిషన్ల మీద తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కమిషన్లు ఇచ్చి కూడా ప్రభుత్వానికి కమిషన్లు ఇచ్చి ఆ విధంగా తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే యావరేజ్గా 18,000 మందికి ఇప్పుడు యావరేజ్గా తీసుకున్నట్లయితే దాదాపుగా 9-10 వేల కోట్లు మాకు ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమనంటే నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కోసినా డబ్బులు లేవు అంటున్నారు కదా. ఈ కోసినా డబ్బులు లేవు అంటూనే మీరు ఇస్తున్నటువంటి పథకాలు అయితే ఏవైతే ఆపుతున్నారా? పథకాలు ఏ ఒక్క పథకం కూడా మీరు ప్రవేశపెట్టినటువంటిది ఆపడం లేదు. ఆ పథకంలో భాగంగానే మాది కూడా ఒక పథకం అనుకొని మాకు మీరు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మీ పైన ఉన్నది. తర్వాత డబ్బులు లేవంటూనే మేము కోసినా డబ్బులు లేవంటూనే ఈరోజు మీరు మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు దానికి వెచ్చించాలనుకుంటున్నారు. ఆ 1,50,000 మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు?
ఈ 1,50,000 కోట్లు కూడా అప్పతిస్తున్నారు కదా. ఆ అప్పును కొన్ని మాకు కేవలం 10,000 కోట్లు కనుక ఇచ్చినట్లయితే మొత్తం ఇచ్చినట్లయితే మాకు మొత్తం కూడా అందరికీ ఆ రిటైర్మెంట్ బకాయిలు చెల్లించబడతాయి కదా. ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచించడం లేదు? ఇక మీరు డబ్బులు లేవంటూనే మూసీ నది పైన గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అవసరం. మాకు గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు మీరు పెట్టి మీరు దాన్ని పెట్టారు కదా. అదే గాంధీ తను దేశం కొరకు తను సర్వస్వం అర్పించాడు. తర్వాత తను స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత ఆ విధంగా దేశ ప్రజలందరూ కూడా దుస్తులు లేక తర్వాత వాళ్ళు బట్టలు లేక వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వారిని మీరు ఈ విధంగా వేయించడం సరైనది కాదు. తర్వాత వాళ్ళు బట్టలు వేసుకుంటేనే నేను వేసుకుంటానని వారు కేవలము ఆ బట్టలు లేకుండా తర్వాత ఒక ధోతి మరి కట్టుకొని తర్వాత కండువతోటి మాత్రమే ఉన్నారు. కాబట్టి అలాంటి గాంధీకి 5,000 కోట్లు పెట్టి ఆ విగ్రహం పెట్టించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని తెలంగాణ మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్గా నేను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడిని. థ్యాంక్ యూ.